ఐపీఎల్లో దుమ్ము లేపిన శివం దూబే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దూబేపై టీం మేనేజ్మెంట్, భారత క్రికెట్ అభిమానులు ఎంతో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. వాటిని అందుకోవడంలో శివం దూబే విఫలమవుతూ వస్తున్నాడు. ఐర్లాండ్, పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో దారుణంగా ఫెయిల్ అయిన దూబే యుఎస్ఏతో జరిగిన మ్యాచ్లో మాత్రం 31 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. అగ్రెసివ్ బ్యాటింగ్ కు మారుపేరుగా మారిన దూబే టీ20 వరల్డ్ కప్ లో మాత్రం అంతగా ప్రభావం చూపడం లేదు. దీంతో అతన్ని టీం నుంచి తప్పించి సంజు శాంసన్ కానీ, జైస్వాల్ ను కానీ ఆడించాలని డిమాండ్స్ వస్తున్నాయి. తొలి 2 మ్యాచ్ల్లో బౌలింగ్ కూడా చేయలేదు. అలాంటప్పుడు ఆల్రౌండర్ గా అతను టీంలో ఎందుకంటూ క్రికెట్ అభిమానులు కూడా విమర్శించారు. సోషల్ మీడియాలో వస్తున్న విమర్శలు, తన బ్యాన్ ఫామ్ పై శివం దూబే ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ ఆడుతున్నట్లు లేదని, రంజీ ట్రోఫీ ఆడుతున్న ఫీలింగ్ వస్తుందంటూ దూబే తెలిపాడు. ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆడినట్లు ఇక్కడ ఆడేందుకు అవకాశం లేదని, పరోక్షంగా పిచ్లు బ్యాటింగ్కు అనుకూలంగా లేవని చెప్పకని చెప్పాడు. అయితే దూబే ఫామ్ ఎలా ఉన్నా టీమిండియా మాత్రం వరుస విన్స్తో దూసుకెళుతోంది. తొలి 3 మ్యాచ్ల్లో గెలిచి ఇప్పటికే సూపర్ 8కు క్వాలిఫై అయిపోయింది. ఇక కెనడా నామమాత్రపు మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. సూపర్ 8లో 3 మ్యాచ్లు ఆడనుంది రోహిత్ సేన. సూపర్ 8లో ఆస్ట్రేలియాతో ఇప్పటికీ మ్యాచ్ డిసైడ్ అయిపోయింది. అలాగే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్తో టీమిండియా మ్యాచ్లు ఆడనుంది. జూన్ 20, 22, 24న సూపర్ 8 మ్యాచ్లు ఉన్నాయి.